ప్రతి మానవుడు కూడాను మెసెంజరే. Every man is a messenger. ఎందుకోసం జన్మించినామని విచారణ చేసినప్పుడు తిని తిరిగి తాగి నశించి జీవించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం కోసం కాదు. If we question ourselves, why are we born? Not merely to eat, drink and sleep and while away the time. ఇది ఒక విధమైనటువంటి ఒక మానవత్వానికే కొంత కళంకం కల్పించేటువంటిది. In fact, it's a blot to the very humanity. మానవునిగా జన్మించి పశువుగా జీవించి కేవలం రాక్షసునిగా నీవు మరణించటము ఇది ఉత్తమమైన జీవితం కాదు. Having been born as a human being, leading the life of an animal, ending like a demon, well, is not a thing expected of us. పుట్టినప్పటి నుంచి కూడాను దైవ సందేశాన్ని జగత్తునకు చాటాలి. Right from the time of birth, we should go on propagating ఏది the చదివినా, divine message. ఏది అంతో ఉద్యోగంలో ఉండినా, ఏ విధమైనటువంటి యొక్క కళలను సాధించినా కట్టగడపటికి సందేశము దైవ సందేశంగానే మారాలి. Whatever you may read, whatever job you may do, whatever you may achieve, ultimately it should reflect the divine ఈ message. విధమైనటువంటి సత్యాన్ని ఎవరు పాటిస్తున్నారు? Who are following this path of truth? ఎవరు అనుసరిస్తున్నారు? Who are following it? ఎవ్వరు అనుసరించటం లేదు. None. చెప్పడం దైవం యొక్క సందేశం లోపల మా జీవితాన్ని అంకితం చేస్తున్నామంటున్నాం. They just say it out that they dedicate their lives to spread God's message. అంకితమనగా ఏమిటి? What do you mean by నీవు dedication? చేసే సందేశం ఏమిటి? What is this message that you propagate? ఆ విషయాన్ని ఎవరికి వారు లోదృష్టితో చూచినప్పుడు Everyone has to inquire within one's own self. మన జీవితంలో 99 భాగములు వ్యర్థం గావించుకుంటున్నాము. We are wasting 99% of our time. అది కాదు. Not that. వచ్చినప్పటి నుంచి కూడాను ఉత్తమమైనటువంటి ఆదర్శాలు, పవిత్రమైన ఆదర్శాలు, సత్యమైన ఆదర్శాలు, శాంతిమైనటువంటి ఆదర్శాలు జగత్తునకు చాటాలి. Right from the beginning, we should propagate the principles, the noble, sacred principles of truth, of peace and love. ఎవరికి వారు కేవలం విద్యను అభ్యసించడము, ఉద్యోగంలో ప్రవేశించడము, ధర్మను సంపాదించడము, సుఖాన్ని భౌతికమైనటువంటి ఈ యొక్క దేహ సుఖాన్ని అనుభవించడము, దీని యందే కాలమును వ్యర్థం గావిస్తున్నారు. Many of them waste their time by merely reading, doing their jobs, amassing wealth and enjoying the worldly pleasure. చదువు, ఉద్యోగం చేయి, ధనమును సంపాదించు, కానీ అన్నిటినీ సన్మార్గం లోపల సత్కర్మల లోపల ప్రవేశపెట్టాలి. Yes, you study, do a job, earn money, but it should be well spent for good deeds. అనేక మంది అనేక అవస్థలకు గురి అయ్యేటువంటి వారి కంటితో చూస్తున్నావు. You see many people suffering. దీనులను దిక్కులేనటువంటి వారిని కంటితో చూస్తున్నావు. You also see the forlorn, the వీరందరికీ ఏమి helpless. నీవు సహాయం చేస్తున్నావు? In what way you are helping them? అందుకోసమని జీసస్ మొట్టమొదట జెరూసలేం లోపల ఒక జంతువులను బలి చేస్తే అంటే దానిని సహించుకోలేక దానిని ఆపించే నిమిత్తమై అనేక పాట్లు పడ్డాడు. Jesus struggled hard to prevent the sacrifice of animals there in that city of Jerusalem. దానివల్లనే అందరూ కూడా జీసస్ను కొంత బాధలు పెట్టడానికి మార్గం ఏర్పడిపోయింది. Because he was taking preventive steps, there were many obstacles on his way. ఎక్కడ ఉపకారం అనేటువంటి బుద్ధి ఉంటుందో అక్కడ అపకారం కూడా ప్రవేశపెడుతుంది. Where there is a trend of help, naturally the harm also follows. సుఖములకు దుఃఖములు వెంటాడుతూనే ఉంటాయి. The pleasure and the pain go together. సుఖ దుఃఖములు లేనటువంటి ఒక మానవుడు ఈ జగత్తులో కానరాడు. There is no man without these twins, the pain కష్ట and pleasure. సుఖములు రెండును కలిసి ఉండు. Pain and pleasure are intermixed. దీని విడదీయ ఎవ్వని వశము కాదు. It is impossible for anybody to separate them. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము. The pleasure doesn't exist as it is. కష్టము ఫలించలేని సుఖం పడద్దు. The fructification of the difficulty ఈ will give you the సత్యాన్ని కూడా pleasure. ఒక మెసేజ్ గా తీసుకొని జగత్తునకు చాటమని బోధించాడు. This message of truth must be taught to the entire world. కష్టములే లేకుండా సుఖం యొక్క విలువ మనకు తెలియదు. Without difficulties, you will not know the value of happiness. చీకటే లేకుండా లైట్ యొక్క విలువ మనకు అర్థం కాదు. When there's no darkness, you will know the value of light. కనుకనే సుఖ దుఃఖములు రెండింటిని కూడా అందించి ఇందులో ఏది మానవునికి ప్రధానము, ఏది ఆధారము, ఏది అనిత్యము, ఏది అసత్యము అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. So basing on these two, the pleasure and pain, Jesus went on explaining what is the foundation, what is the basis, what is the primordial principle that would ultimately help mankind. కనుకనే మనం కష్టమును సహించాలి. So we have to bear with our problems. కష్టమే మనకు సుఖాన్ని అందిస్తూ ఉండాలి. Difficulties will give us happiness.
కష్టమే లేనటువంటి మానవునికి సుఖం అంటే ఏమిటో అర్థమే తెలియదు. The one who does not know the pain will never know the value of the pleasure. కనుక కష్టాన్ని ఎదుర్కోవాలి, We should resist the problem సుఖాన్ని సాధించాలి, and we should achieve జగత్తుకు happiness. అందించాలి. And then we have to share in this world. సుఖము లేనటువంటి వారికి సుఖాన్ని చేకూర్చాలి. In fact, we should make those people who are suffering, make them happy. ఈ విధమైనటువంటి ప్రతి చిన్న కార్యం నందు కూడాను దైవ సందేశంగానే విశ్వసించి, దైవ ఆదర్శంగానే విశ్వసించి ఈ సందేశాలు జగత్తులకు చాటాలి. So in every little task, we have to take it as a divine message, as a divine task assigned to us, and propagate this message in మానవుడా, society. ఈ జగత్తు నుండి ఎన్నో రకములైనటువంటి సుఖములు అనుభవిస్తున్నావు. Oh man, you're enjoying many forms of pleasure. ఈ అన్ని సుఖముల్లో కూడా నీవు గుర్తించినటువంటి సుఖం ఏమిటి? What is that you have ultimately gained out of them? నీవు సాధించిన సుఖం ఏమిటి? What is your achievement in this? నీవు అనుభవించిన సుఖం ఏమిటి? What kind of pleasure ఇతరులకు you నీవు feel? అందించిన సుఖం ఏమిటి What is that happiness అని that you విచారణ share? చేస్తే ఏమీ తేలదు. If you go on inquiring like this, you don't get any answer. పుట్టినప్పటి నుంచి కూడా నువ్వు అనేక దుఃఖములతో బాటపడుతున్నాడు. Right from the time of birth, we have been passing కానీ ఈ through దుఃఖములు ordeals. అంటే సుఖమున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to realize that there is happiness in this pain. ఏ సుఖము? What kind of happiness? దేహ సుఖమా, Physical లేక మెంటల్ సుఖమా? or psychological? కాదు కాదు, No. ఆత్మ సుఖము. It is the bliss of the spirit. దీనినే శాంతి అని ప్రబోధిస్తూ వచ్చాడు. This is viewed as peace. ఏమిటి ఈ శాంతి? What is this peace? మూడు పర్యాయం మనం చెప్తున్నాం, శాంతి శాంతి శాంతి. We repeat this word shanti, peace, thrice. దేహ శాంతి, At the physical level, మనశ్శాంతి, the level of ఆత్మ mind, శాంతి. and at the level of ఈ the మూడు spirit. శాంతులు కూడా మానవునికి అత్యవసరము. Peace at these three levels, physical, psychological, and at the level of the spirit, are ఈ necessary. మూడు విధమైనటువంటి శాంతి కూడాను దైవం యొక్క ప్రేమ చేతనే మనకు లభిస్తుంది. We'll attain peace at all these three levels by praying to God. దైవ ప్రేమ లేనటువంటి వారికి ఏ సుఖము ఉండదు. The one who doesn't love God can never be happy in life.